రామయ్య ఓ పల్లెటూరి పెద్దమనిషి. గ్రామంలో అందరికీ ఆదర్శంగా ఉంటాడు. ఒక్క గడియారం మినహా ఆయన జీవితం అంతా సరిగ్గా నడుస్తూ ఉంటుంది. అది ఆయన తాతగారి నుంచి వచ్చిన ఒక పాత గడియారం, ఎప్పుడూ కంటికి కనిపించే చోటే ఉంచేవాడు. ప్రతిరోజు ఆ గడియారానికి నూలు తిప్పడం, మెల్లగా టిక్ టిక్ వినడం ఆయనకు ఆనందం. ఒకరోజు ఆ గడియారం ఆగిపోయింది. రామయ్య ఎవరితోనూ మాట్లాడలేదు. తినడం మానేశాడు. అందరూ ఆందోళన చెందారు. గడియారం ఆగితే అంతగా బాధపడటం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, ఇది టైం చూపే సాధనం కాదు. నాన్న చివరిసారి నన్ను చూడగా ఇది చేతిలో పట్టుకుని జాగ్రత్తగా బతుకు, ప్రతిక్షణం విలువైనది అని చెప్పాడు. అది ఆగిపోవడం అంటే నాకు ఆయన మాట ఆగినట్టుగా అనిపించింది. అదే రోజున గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఉన్న చిన్న విషయాల విలువను తెలుసుకున్నారు. ఇలాంటి కథలు కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.